అనంత ప్రతిధ్వనుల మాయాచట్రం స్ఫటిక సముద్రపు సవాలు భాగం 6 అన్వేష్ మరియు మాయా డేటా దేవాలయం నుండి బయటకు వచ్చి అనంతంగా విస్తరించి ఉన్న స్ఫటిక సముద్రం ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సముద్రపు నీరు నీలిరంగు గాజుముక్కల్లా మెరుస్తోంది. ప్రతి అలలోనూ చిన్న చిన్న డేటా కోడ్లు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇది చూడటానికి ఎంత అందంగా ఉందో అంత ప్రమాదకరంగా కూడా కనిపిస్తోంది అని అన్వేష్ ఆశ్చర్యంగా అన్నాడు. పిక్సెల్ తన సెన్సార్లతో ఆ నీటిని పరీక్షించి, అన్వేష్, ఈ సముద్రం సాధారణ నీటితో లేదు, ఇది రిఫ్రాక్షన్ డేటాతో నిండి ఉంది అని హెచ్చరించింది. అంతలో విద్యున్ ఉత్సాహంగా ఆ నీటిపై అడుగువేయడానికి ప్రయత్నించగా ఆ స్ఫటికనీరు ఒక్కసారిగా అలల్లా కంపిస్తూ అతన్ని వెనక్కి నెట్టేసింది. అకస్మాత్తుగా నీటిలోపల నుండి ఒక మెరుస్తున్న ఆకారం పైకి వచ్చింది. అది ప్రిజం అనే పేరున్న ఒక స్ఫటిక చేప. దాని శరీరం నుండి రంగురంగుల కాంతి వెలువడుతోంది. ఈ సముద్రాన్ని దాటడం అంత సులభం కాదు యాత్రికులారా, ఇక్కడ లాజిక్ సరిగ్గా లేకపోతే మీరు మునిగిపోతారు అని ప్రిజం అన్వేష్తో పలికింది. మాయ ప్రిజంకు దగ్గరగా వెళ్లి, మమ్మల్ని క్షమించు, మేము మాస్టర్ బగ్ను ఆపడానికి వెళుతున్నాము, మాకు దారి చూపగలవా అని మాయా అడిగింది. ప్రిజం తన తోకతో నీటిని కొడుతూ, మాస్టర్ బగ్ పంపిన గ్లిచ్ షార్క్లు ఈ దారిలో కాపలాగా ఉన్నాయి, అవి మీ ప్రయాణాన్ని అడ్డుకుంటాయి అని మాయను హెచ్చరించింది. వారు ప్రయాణం మొదలుపెట్టగానే నల్లని చారలు కలిగిన భయంకరమైన గ్లిచ్ షార్క్లు వారివైపు వేగంగా దూసుకువచ్చాయి. అవి గాలిలో ఒక క్షణం అదృశ్యమై మళ్లీ మరోచోట ప్రత్యక్షమవుతున్నాయి. విద్యున్ తన మెరుపువేగంతో ఒక షార్క్ దాడి నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. అన్వేష్, నీ కాంతికలంతో ఒక రక్షణ కవచం నిర్మించుకో, అప్పుడే మనం వీటిని ఎదుర్కోగలం అని పిక్సెల్ కేకవేసింది. అన్వేష్ వెంటనే తన కలన్ని గాలిలో వేగంగా తిప్పుతూ పిక్సెల్ సూచించిన కోఆర్డినేట్స్ సహాయంతో ఒక మెరుస్తున్న బంగారు రంగు కాంతిగోడను వారి చుట్టూ ఏర్పాటు చేశాడు. మాయ తన మాయాశక్తిని ఉపయోగించి సముద్రపు అలలను శాంతింపజేయడానికి ప్రయత్నించింది. విద్యున్, నువ్వు నీ శక్తితో ఒక సుడిగుండాన్ని సృష్టించి ఆ షార్క్స్ను దూరంగా నెట్టేయ్ అని మాయ గట్టిగా చెప్పింది. విద్యున్ సముద్రంపై అత్యంత వేగంగా తిరుగుతూ నీలిరంగు విద్యుత్ సుడిగుండాన్ని సృష్టించాడు. గ్లిచ్ షార్క్లన్నీ ఆ సుడిగుండంలో చిక్కుకొని విచ్ఛిన్నమైపోయాయి. అన్వేష్ తన కాంతికలన్ని మళ్లీ ఉపయోగించి, ఈ గందరగోళం మధ్య మనకొక స్థిరమైన మార్గం కావాలి అని గాలిలో ఒక మెరుస్తున్న వంతెనను గీశాడు. ఆ వంతెన స్ఫటిక సముద్రంపై ఒక వెలుగుబాటలా స్థిరంగా నిలిచింది. వారు ఆ వంతెనపై నడుస్తూ ముందుకు వెళుతుండగా పిక్సెల్ తన కెమెరాతో దూరంగా ఉన్న ఒక చీకటి కోటను గుర్తించింది. మాయా ఆ కోటను చూసి, అదే మాస్టర్ బగ్ నివాసం, ఆ కోట చుట్టూ ఒక పెద్ద డేటా తుఫాను ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆందోళనగా చెప్పింది. అన్వేష్ తన మిత్రులను ఉత్సాహపరుస్తూ, భయపడకండి, మన స్నేహమే మనకు అతిపెద్ద ఆయుధం, రండి ఆ తుఫానును కూడా దాటుదాం అని ధైర్యం చెప్పాడు. అన్వేష్ మరియు విద్యున్